రోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే జొన్న రొట్టెలండి. జొన్న రొట్టెలు ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈజీగా చూపించబోతున్నాను. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కూడా నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే చాలా సులువుగా చేసుకోవచ్చు. పూరీలాగా పొంగుతాయి జొన్న రొట్టెలు అనేది. దానికోసం నేను జొన్నల్ని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఎండబోసేసి గిన్నె పట్టించుకు పెట్టుకున్న పిండి అండి ఇది. చూడండి ఇట్లా ఇంత సాఫ్ట్గా వచ్చిందో. దీన్ని షాప్లో కొనడం కంటే పిండిని గిన్నెలో పట్టించుకుంటేనే చాలా బాగుంటుంది. సో దానికోసం కొలత కోసం ఈ 1 కప్పు వాటర్కి 1 కప్పు పిండి అని తీసుకోవాలి. అప్పుడు సరైన కొలత ఉంటుంది, రొట్టెకి పగలకుండా వస్తాయి. ఎవరైతే మొదటిసారి నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి, పిండి ఉడకాలి కాబట్టి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న వాటర్ని అందులో వేయాలి. వాటర్ అనేది బాగా మసలాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఈ మసలే నీళ్ళని. ఇప్పుడు నీళ్ళు మసలేలోపు మనం పిండి కొలత తీసుకుందాము. చూడండి, ఈ కప్పుతోటి కదా వాటర్ తీసుకున్నాము. టైట్గా తీసుకోవాలండి పిండి అనేది. కప్పులో లూజ్గా తీసుకోవద్దు. చూడండి, ఇట్లా టైట్గా ప్రెస్ చేస్తూ ఇట్లా టైట్గా తీసుకోవాలి. ఇట్లా టైట్గా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ ఎసరు వచ్చేసింది చూడండి. ఎసరు వాటర్ బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఈ పిండిని అందులో వేసి మంచిగా కలుపుకుంటూ వేయాలి. పిండి వేసినాక సిమ్లో ఉంచి కలపాలండి, స్టవ్ బంద్ చేయొద్దు. చూడండి, ఇట్లా మొత్తం సరిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. పిండి అంతా తడి పొడి అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పిండినంతా వేరే గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, ఇట్లా ఈ కలిపిన పిండినంతా వేరే బౌల్లోకి వేసుకోవాలి. మంచి కలుపుకోవడానికి ఇలా వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. చూడండి, ఇట్లా మూత పెట్టుకున్నాం కదా. మొత్తం జొన్న రొట్టె అంతా ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. చూడండి, కొంచెం వేడిగానే ఉంది. ఇప్పుడు మనం చేతికి వాటర్ పదను ఇట్లా తడుపుకోవాలి. అంతే, వాటర్ వేయద్దు. ఇట్లా తడుపుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుస్తే రొట్టె అంత మంచిగా వస్తుంది. ఇవి ఇట్లా చేసి పెట్టుకొని సాయంత్రం చేసి పెట్టుకొని పొద్దుటి వరకు కూడా మెత్తగా ఉంటాయండి. చాలా మెత్తగా ఉంటాయి. చాలా మంచి డైట్ ఫుడ్. డయాబెటీస్ వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా మంచి డైట్ ఫుడ్ అండి. ఇప్పుడు ఇంకా సమ్మర్లో గోధుమ రొట్టె వేడి చేస్తుంది, కానీ జొన్న రొట్టె చాలా చలవ చేస్తుంది. జొన్నలలో కూడా 2 రకాలు ఉంటాయండి. పచ్చ జొన్నలు ఉంటాయి, తెల్ల జొన్నలు ఉంటాయి. ఇప్పుడు నేను చేసేది తెల్ల జొన్న రొట్టె. ఇందులో కొంతమంది కొంచెం బియ్యం కలుపుతారు. నేను ఇప్పుడు బియ్యం కూడా కలపలేదండి, ఇలానే చేసి చూపిస్తున్నాను. పిండి కలవకపోతే మంచిగా సైడ్స్కి మనం చపాతీ చేసేటప్పుడు పగిలిపోతూ ఉంటుందండి అంచులు అనేది. సో పిండి కలుపుకోవడంలోనే మనకు పర్ఫెక్ట్ రావాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు చపాతీ పీట మీదనే చేస్తాను. చపాతీ పీట మీదనే చేస్తాను నేను. అదేలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం పిండిలో నుంచి మనం
చపాతీ చేసుకోవడానికి ముద్ద తీసుకొని ఇది మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా ఇట్లా కలపాలండి. కొంచెం చపాతీ చేసుకోవడానికి పొడి పిండి వేసి ఇట్లా ఇట్లా అంటూ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా సాఫ్ట్గా పిండి అనేది వచ్చినాక బాల్ లాగా చేసుకొని ఇది వెంటనే చేసి కాల్ చేసుకోవాలండి. కొంచెం పొడిపిండి వేసుకొని చూడండి. ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కోళ్ళతోటి అంటూ ఉంటే చూడండి. ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వనవసరం లేదు. పర్ఫెక్ట్ జొన్న రొట్టె వస్తుంది చూడండి. చూడండి అంచులు కూడా పగలకుండా మంచిగా వచ్చినాయి నీట్గా. మనకి ఇట్లా కూడా కావద్దు, ఇంకా స్మూత్గా రావాలని అంటే ఏదైనా క్యాప్ కానీ బాక్స్ కానీ పెట్టి ప్రెస్ చేసేసుకొని చేసుకోవచ్చు. కానీ నాకు బాగానే వచ్చినాయి ఇప్పుడు అంచులు కాబట్టి అంత అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. పెంక అన్నది మంచిగా వేడైనాకనే మనం చపాతీ వేయాలండి. చూడండి పెంక వేడవుతుంది. ఇప్పుడు చపాతీ వేయాలి. వేసిన వెంటనే కూడా తిప్పొద్దు. ఒక 2 నిమిషాలు కొంచెం వేడి కానివ్వాలి. జొన్న రొట్టెకు జొన్నలు అనేటివి జొన్న పిండి కోసం షాప్లోనే తెచ్చుకొని పట్టించుకోవాలి. మనం పట్టించుకుంటేనే పర్ఫెక్ట్ వస్తాయి. షాప్లో తెచ్చుకున్న పిండి పర్ఫెక్ట్ రాదు. చూడండి ఇంకో వైపుకు తిప్పుకున్నాము. పిండి అనేది ఎంత మంచిగా కలిపితే చపాతీ అంత సాఫ్ట్గా వస్తుందండి. చూస్తారా ఎట్లా పొంగుతుందో. కొంచెం చపాతీని ఇట్లా తిప్పి అంచులు ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్గా పొంగుద్ది. అంచులు ప్రెస్ చేస్తే చపాతీ అనేది మంచిగా పొంగుద్ది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో పూరీలాగా. చూడండి వేడి వేడి జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇలా ప్రతి ఒక్కటి చేసి పెట్టుకుందాం. ప్రతి ఒక్కటి కూడా అలానే వంగుద్దండి మనం పిండి చక్కగా కలుపుకోవటం వలన. వేడి వేడి జొన్న రొట్టెలు అనేవి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చినవి. సో మీరు కూడా ఇలా నేను చెప్పినట్టు సింపుల్గా చేసుకొని ఇంట్లో జొన్న రొట్టెల్ని తయారు చేసుకోండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.